ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 26వ అధ్యాయము. ఇందులో అంతరిక పూజ, భక్తవంతు, హరిశ్చంద్ర పితలే, గోపాల అంబాడేకర్ గురించి తెలుసుకుంటాము. ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలం భగవంతుని మాయచే సృష్టించబడినది. ఈ వస్తువులు నిజంగా నుండి ఉండలేదు. నిజంగా నుండినది ఒక్కటే, అది ఏ భగవంతుడు. చీకటిలో తాడుని గాని దండమును గాని చూచి పామనుకున్నట్లు ప్రపంచంలో కనిపించు వస్తువు బాహ్యమునకు అగ్గుపడట్లు కనిపించును, కానీ అంతర్గతంగానున్న సత్యమును తెలుసుకొనలేము. సద్గురువే మన బుద్ధియను అక్షులను తెరిపించి వస్తువులను సరిగా చూచునట్లు చేయును. మనకు కనబడినది నిజస్వరూపం కాదని గ్రహించదము. కాబట్టి సద్గురువుని అసలైన దృష్టిని కలుగుజేయమని ప్రార్థింపము కాక, అదే సత్య దృష్టి. అంతరిక పూజ. హేమంత్ పంత్ మనను ఒక కొత్త రకం పూజా విధానం బోధించుచున్నారు. సద్గురుని పాదములను కడుగుటకు కానందు బాష్పములనే వేడి నీళ్లను ఉపయోగించముగాక, స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసెదముగాక, దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరమును కప్పెముగాక, అష్ట సాత్విక భావములను 8 తామర పుష్పములను సమర్పించదముగాక, ఏకాగ్ర చిత్తమను ఫలమును సమర్పించదముగాక, భావమను బుక్క వారి శిరముపై జల్లి భక్తి అనే ములత్రాడును కట్టెదముగాక, మన శిరస్సును వారి బొటన వేలపై నుంచెదముగాక, సద్గురుని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పింతుముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించదముగాక. మా మనస్సును అంతర్ముఖము చేయము, దానికి లోపల వైపు పోవునట్ల చేయము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకొని శక్తి దయచేయము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మ సాక్షాత్కారం కలుగునట్లు చేయము. మేము మా శరీరమును, ప్రాణమును, సర్వమును నీకు సమర్పించదము. సుఖదుఖానుభవములు కలుగుకుండానట్లు మా నేత్రములు నీవిగా చేయము. మా శరీరమును, మనస్సును నీ స్వాధీనమందుంచుకొనుచు నీ ఇష్టం వచ్చినట్లు చేయము. మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. ఇక నీ అధ్యాయంలోని కథల వైపు మరలుదము. భక్త పంతు. ఒకనాడు పంతు అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున షిరిడీకి వచ్చాను. అతనికి షిరిడీకి పోవ ఇచ్చ లేకుండాను, కానీ తాను ఒకటి తలచిన దైవం ఒకటి తలచినందురు. అతడు BB&CIకి రైల్వేలో పోవచుండెను. అందులో అనేకులు స్నేహితులు, బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీకి పోవచుండ్రి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదన లేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరార్లో దిగెను. అచ్చట తన గురువును దర్శించి షిరిడీకి పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తం డబ్బును కూర్చుకొని అందరితో కలిసి షిరిడీకి వచ్చాను. అందరూ ఉదయమే షిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు పోయేరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూసి అందరూ సంతోషించిరి. కానీ పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా కింద పడిన. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యం కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖంపై నీళ్లు చల్లగా బాబా కటాక్షము చే తెలివి వచ్చెను. నిద్ర నుంచి లేచిన వాని వలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడిని గ్రహించి నిర్భయముగా నుండమని ధైర్యము చెప్పెను. తన గురువునందే భక్తి నిలుచుటట్ల ఈ క్రింద విధముగా బలికెను. ఏమైనను కానిండు, పట్టు విడవరాదు. నీ గురువుని యందే ఆశ్రమము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా నుండుము. ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగియుండుము. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేల్ని మరువలేదు. హరిశ్చంద్ర పితలే. బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అన్న అతనుండెను. అతనికి మూర్ఛరోగంతో బాధపడుచున్న కొడుకు గలడు. ఇంగ్లీషు మందులను, ఆయుర్వేద మందులను కూడా వాడెను, కానీ జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై పడటే సాధన యొక్కటే మిగిలెను. 15వ అధ్యాయం మందు చక్కని కీర్తనచే దాసగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసినని తెలుసుకొంటిమి. 1910లో పితలే అట్టి కథలు కొన్నింటిని వినెను. వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను, స్పర్శ చేతను బాగు కానట్టి జబ్బులను బాగు చేయనని గ్రహించెను. సాయిబాబాను చూచుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వ విధముల సన్నాహమై బహుమానమును వెంట తీసుకుని పండ్ల బుట్టలను పట్టుకొని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చాను. అతడు మసీదుకు పోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై వేచెను.
బాబాయ్ ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగాను. పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రం తిప్పి చైతన్యం తప్పి నేలపై పడాను. అతని నోట చొంగ కారాను. అతని శరీరం చెమట పుట్టాను. అతడు చచ్చిన వాని వలె పడాను. దీనిని చూసి తల్లిదండ్రులు మిక్కిలి భయపడి అటువంటి మూర్ఛలు వచ్చిచుండెను. కానీ ఈ మూర్ఛ చాలాసేపటి వరకు ఉండెను. తల్లి కంట నీరు వరదలుగా కారుచుండెను. ఆమె ఏడ్చుటకు మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవలెనని ఒక గృహంలోకి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు పులికి భయపడి పారిపోయి కసాయవాని చేతిలో పడిన యావు వలె ఎండచే బాధపడి చెడ్డు నీడకు పోగా నది బాటసారిపై పడినట్లు, లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లుండెను. ఆమె ఎటులేడ్చుచుండగా బాబాయ్ ఆమె వినటులను ఓదార్చెను. ఇటు లేడవలదు, కొంతసేపు ఆగుము, ఓపికతో నుండుము, కుర్రవాణ్ణి బసకు తీసుకొని పొమ్ము, అరగంటలో వానికి చైతన్యం వచ్చును. బాబా చెప్పిన ప్రకారం వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థములయ్యను. వాడాలోనికి దోసుకొని పోగానే కుర్రవానికి చైతన్యం వచ్చెను. పితలే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను. వారు బాబా పాదములకు వినయముతో సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములను తుచు కూర్చుండిరి. మనస్సులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో ఇట్లనిది: నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము, ఓపిక గలదో వారికి తప్పక భగవంతుడు రక్షింతుడు. పితలే ధనికుడు, మర్యాద గలవాడు. అతడందరికీ అపరిమితంగా మిఠాయి పంచిపెట్టెను. బాబాకు చక్కని పండ్లను తాంబూలమునిచ్చెను. పితలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత, ప్రేమ భక్తులతో నిండి ఉండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చొని బాబా వైపు దృష్టిని గడిచి కండ్ల నుండి ఆనంద బాష్పములు రాల్చుచుండెను. ఆమె స్నేహ ప్రేమభావములను గని బాబా మిక్కిలి సంతృష్టి చెందెను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను పూజించి శరణు వేడును వానికే భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగానున్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనమునకై మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊదీ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించెను. పితలేని దగ్గరికి పిలిచి ఇట్లనెను: బాపు, అంతకుముందు 2 రూపాయలు ఇచ్చి ఇంటివి, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నావు. వీనిని మీ పూజా మందిరంలో పెట్టుకొని పూజింపుము, నీవు మేలు పొందెదవు. పితలే వీనిని ప్రసాదముగా అంగీకరించెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఈ ఆశీర్వదనములకై ప్రార్థించెను. ఇదే తాను షిరిడీ పోవటం మొదటిసారి గనక అంతకుముందు 2 రూపాయలు ఇచ్చినను బాబా మాటల అర్థమును గ్రహించలేకుండెను. దీనిని తెలుసుకునవలెను కుతూహలపడెను. కానీ బాబా యూరుకొనెను. స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి వృత్తాంతమంతయో చెప్పి బాబా అంతకుముందు 2 రూపాయలు ఇచ్చాననియో అది ఏమనియో అడిగాను. ఆమె తన పుత్రునితో ఇట్లని: నీ కొడుకుతో నీవు ఇప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకుని అక్కల్కోట్కర్ మహారాజు గారి వద్దకి పోయాను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టి పూజింపుమనిది. మీ తండ్రి గారు చనిపోవు వరకు వానిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది. రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరాల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితమి. నీ అదృష్టవంతుడు ఒకటిచే అకల్కోట్కర్ మహారాజ్ శ్రీ సాయి రూపంలో కనిపించవ్యను జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పించచూచుచున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా నుండుము. సంశయములను, దురాలోచనలను విడువుము. మీ తాత ముత్తాతల ఆచారం ప్రకారం నడువుము. సత్ప్రవర్తనమును అవలంబించుము. కుటుంబ దైవములను పూజింపుము. రూపాయలను పూజింపుము. వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనం దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేల్కొల్పినారు. నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకొను. తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించెను. శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వమునందు, వారి శక్తి యందు అతనికి నమ్మకం కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించెను. అప్పటి నుండి తన నడవడి గురించి చాలా జాగ్రత్తగా నుండెను. గోపాల అంబాడేకర్ గారు. పూనా నివాసి గోపాల్ నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. అతడు ఆబ్కారీ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరాలు నౌకరీ చేశాను. ఠానా జిల్లాలోను, జవహర్ స్టేట్లోనూ ఆయన ఉద్యోగములు చేసి విరమించుకొనెను. మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించెను. కానీ ఫలించలేదు. అతడు అనేక కష్టముల పాలయ్యను. అతని స్థితి రాను రాను అసంతృప్తికరంగా నుండెను. ఈ ప్రకారం 7 ఏండ్లు గడిచెను.
అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవచ్చు బాబాకు తమ కష్టమును చెప్పుచుండేవాడు. 1916లో అతని స్థితి చాలా హీనంగా నుండిచే షిరిడీలో ప్రాణత్యాగం చేయ నిశ్చయించుకొనెను. అతడు భార్యతో షిరిడీకి వచ్చి 2 మాసములుండెను. దీక్షిత్ వాడాకు ముందున్న ఎడ్లబండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలో పడి చావవలనని నిశ్చయించుకొనెను. అతడు ఈ ప్రకారం చేయి నిశ్చయించుకొనగానే బాబా మరొకటి చేయి నిశ్చయించెను. కొన్ని అడుగుల దూరం ఉన్న ఒక హోటల్ ఉండెను. దాని యజమాని సగుణమేరు నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ను పిలిచి అకల్ కోట్కర్ మహారాజు గారి చరిత్రను చదివితివా అని అడుగుచూ పుస్తకం ఇచ్చాను. అంబాడేకర్ దానిని తీసుకొని చదవనించాను. పుస్తకం తెరిచేసరికి ఈ కథ వచ్చాను. అకల్ కోట్కర్ మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు బాగు కానట్టి దీర్ఘారోగంచే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలో నుంచి బయటకు తీసి ఇట్లా నేను గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవం పూర్తి కానున్నచో ప్రాణత్యాగం నీకు తోడ్పడదు. నీవు ఇంకొక జన్మమెత్తి బాధ అనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలమేళ నీ కర్మను అనుభవించరాదు. గత జన్మల పాపమును నేల తుడిచివేయరాదు. దానిని శాశ్వతంగా పోవునట్లు చేయము. సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగులను ఆశ్చర్యపడెను. వాని మనస్సు కరిగెను. బాబా సలహా ఈ ప్రకారముగా లభింపననిచో వాడు చచ్చేయుండును. బాబా సర్వజ్ఞత్వమును దయాళుత్వమును చూచి అంబాడేకర్కు బాబా యందు నమ్మకం బలపడి అతని భక్తి దృఢమయ్యెను. అతని తండ్రి అకల్ కోట్కర్ మహారాజు భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి చెందెను. జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకొనెను. కావలసినంత ధనం సంపాదించుకొనగలిగెను. మిగతా జీవితం అంతయు సుఖముగా గడిపెను. 26వ అధ్యాయం సంపూర్ణం. జై బోలో శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.